ఈ మెథడ్ని మనం ఒకవేళ టేబుల్స్ గుర్తులేనప్పుడు ఈ మెథడ్ని మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా, టేబుల్స్ మనకు గుర్తులేనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈ మెథడ్లో ఎలా చేస్తామంటే 246ని డివైడెడ్ బై 2 చేస్తాం. ఓకేనా, మాకు ఒక 2 టేబుల్ గుర్తులేదు అనుకో, అప్పుడు మనం ఎలా చేద్దాం అనేది చూద్దాం. సరే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ 2 ఉంది కదా ఇక్కడ వేసుకుంటాం, నెక్స్ట్ 4 ఉంది కదా ఇక్కడ వేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ 6 ఉంది కాబట్టి ఇక్కడ వేసుకుంటాం. ఇప్పుడు 2 ఉంది కాబట్టి ఫస్ట్ 2 లైన్స్ని రాసుకుంటాం అన్నమాట. 2 లైన్స్ రాసుకున్న తర్వాత డివైడెడ్ బై 2 కాబట్టి 2 ఉంది కాబట్టి ప్రతి 2 లైన్స్ని ఒక పేర్ అనుకుంటాం, ఒక జత అనుకుంటాం అనమాట. ఓకేనా, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఈ 2 పేర్స్ని ఒక జతగా అనుకొని దీన్ని రౌండ్ అప్ చేస్తాం. ఇప్పుడు జతలో ఎన్ని ఉన్నాయి, ఒకటే కదా ఉండేదా, అందుకని 1 నెంబర్ని ఇక్కడ వేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది. ఓకేనా, 4 ఉంది కాబట్టి 4 లైన్స్ని ఇలా రాసుకుంటాం. ఓకేనా, 4 లైన్స్ రాసుకున్న తర్వాత ప్రతి రెండింటిని ఒక జతగా అనుకుంటాం. ఓకేనా, అంటే ఇదొక పేరు, మళ్ళీ ఇదొక పేరు. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి రెండింటిని సర్కిల్ చేస్తాం. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఎన్ని వచ్చాయి, 2 వచ్చాయి కాబట్టి 2ని ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉన్నాయి, 6. అందుకని 6 లైన్స్ని ఈ విధంగా గీసుకుంటాం. ఏం చేస్తాం, ప్రతి 2 లైన్స్ని ఒక సర్కిల్ చేసుకుంటాం. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ సర్కిల్స్, 3. ఓకేనా, ఇప్పుడు ఆన్సర్ వచ్చి 1 ఉంది కాబట్టి 1, 2 ఉంది కాబట్టి 2, 3 ఉంది కాబట్టి 3. అంటే 2, 4, 6